అనమాట టైం పాస్ చేయడానికి. ఇంకా వీళ్ళ థీమ్ కూడా భలే ఉందండి. మనకి ఓల్డ్ ఐటమ్స్ ఉంటాయి కదా, జల్లిడితో చూసారా, అవి జల్లిళ్ళు అనమాట, పైన అంతా డెకరేట్ చేసింది. ఇంకా నాకు చూడగానే భలే అనిపించింది. ఆ ల్యాంపులే కానీ అంత ముగ్గులే కానీ అంతా చాలా డిఫరెంట్గా అనిపించింది అనమాట. ఆ వుడ్ స్ట్రక్చరే కానీ అంతా. ఈవెన్ ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుందంట. నేనైతే మిల్క్ షేక్లు అయ్యే ట్రై చేసామండి, ఇంకా మేము తీసుకోలేదు. నేనైతే బాదం పాలు ట్రై చేశాను, మా హస్బెండ్ ఒక మిల్క్ షేక్, మా పిల్లలు చాక్లెట్ మిల్క్ షేక్, అలా ఒక్కొక్కరు ఒక వెరైటీగా ట్రై చేసాము. ఇగోండి ముగ్గులు చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. వీళ్ళు ఏంటంటే పార్టీస్కి కూడా ఇస్తారంటండి, బర్త్డే పార్టీస్కి అలా కూడా ఇస్తారనమాట. అవి కూడా అక్కడ మెన్షన్ చేస్తారు, మీకు ఆ బోర్డు కూడా చూపిస్తాను నేను. ఇదేమో క్యాష్ కౌంటరు, బిల్లింగ్ అంతా. ఇంకొని చూసారా చాలా బాగుంది. ఇంకా ఫాస్ట్గా మేము మిల్క్ షేక్ తాగేసి నేను మా పిల్లలతో పైకి తీసుకెళ్ళాను అనమాట. మా హస్బెండ్ నువ్వు వెళ్ళి వీడియో తీసుకో అని చెప్పన్నారు. ఇంకా సరే అని చెప్పి నేను వెళ్ళాను. ఇంకా ఫోన్ తీస్తే భయం అనమాట, వీళ్ళు నన్ను వీడియో సరిగా తీనివ్వరు. ఒక ఒక సబ్స్క్రైబర్ ఏమో కామెంట్ చేశారు, వీడియో ఏమో క్లారిటీగా తీయట్లేదు, చాలా లెంతీగా అనిపిస్తుంది అని చెప్పి. ఎక్కడ మా వాళ్ళు అసలు తీనిస్తే కదండి వీడియో క్లారిటీగా చూపించడానికి. నాకేమో చూపించాలని ఉంటుంది, ఫోన్ తీయంగానేమో తీసావా వద్దు, నువ్వు ఎంజాయ్ చెయ్యి అంతేగాని వీడియోలు వద్దు, పైపైన చిన్న బిట్టు తీసుకో అంతే అంటారు నన్ను. ఇంకా సరే అని చెప్పి నేను ఇంకా అలా అనమాట, లేకపోతే చాలా వరకు మీకు చూపించేదాన్ని మంచిగా. ఎక్కడ నాకు అవ్వట్లేదనమాట, నాకు కుదిరినంత వరకు నేను చూపిస్తా, కొంచెం అర్థం చేసుకోండి ఓకేనా. నేను చాలా వరకు మంచిగా తీయడానికి ట్రై చేస్తున్నాను, కానీ కొంచెం పిల్లలు అంతా ఉంటుంది కదా, వాళ్ళ ఇంపార్టెన్స్ కూడా ఇవ్వాలి కదా వాళ్ళకి, అందుకని చెప్పి నేను ఓకేనా అండి. ఇదిగోండి ఇక్కడ చాలా ముత్తహని స్పెషల్ గ్రిల్ బర్గరు, ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్ వచ్చి రెస్టారెంట్, మనకి ఫుడ్ అంతా ఉంటుంది. కిందన వచ్చి మిల్క్ షేక్స్ చెప్పాను కదండి, పిజ్జా, పాస్తా, హెల్దీ ఫీస్ట్, మనకి ఇంకా రకరకాల ఫాస్ట్ ఫుడ్స్, బంగారుపేట చాట్స్ కూడా ఉందండి ఇక్కడ, సమోసా. మేము ఇంకా అప్పుడే ఫుడ్ తిన్నాం కాబట్టి మేము ఇంకేం ట్రై చేయలేదు. ఇదిగోండి మిల్క్ షేక్స్, ఐస్ క్రీమ్స్, అన్నీ ఫ్రెష్ జ్యూసెస్. ఇంకా కిడ్స్కి అయితే సమ్ ఆఫర్ కూడా ఉందండి, 5% ఆఫ్ అని చెప్పి, అది సమ్ టేస్ట్ కూడా అది కూడా మెన్షన్ చేశారు వాళ్ళు. ఇవ్వండి ఇంకా మేము మిల్క్ షేక్స్ అయితే తీసుకున్నాము డిఫరెంట్గా. మేమైతే 1/2 చెప్పుకున్నాంలేండి. తర్వాత ఇగోండి ఇది చూసారే, ఈ స్ట్రక్చర్, స్టోన్ స్ట్రక్చర్ కూడా చూసారండి, అసలు భలే ఉంది. పాతకాలం బిల్డింగ్స్ ఉంటాయి కదా మనకి, రాళ్లతో మట్టి అద్దినట్టు అలా అనమాట ఆ స్ట్రక్చరు. ఇంకా సరే అసలు ఫస్ట్ ఫ్లోర్లో ఏముంటుందో చూద్దామని చెప్పి అలాగా వెళ్తున్నాం అనమాట. అసలు రోకలి చూసారండి, అసలు భలే థీమ్ తీసుకున్నారు వీళ్ళు, చాలా బాగుంది అనమాట రెస్టారెంట్. ఇది హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఉంటుందండి. ఇక్కడ ఇదిగోండి నేను అన్ని మెన్షన్ చేసి చూపిస్తున్నాను, మీకు క్లారిటీ కనిపిస్తుందా ఐ థింక్. ఇదిగోండి మళ్ళీ చూపిస్తాను ఆ బోర్డింగ్ ఇన్ కేసు. అంతా అక్కడ బ్రీఫ్గా మెన్షన్ చేసి పెట్టారనమాట. ఘటోత్కచ, కుంభకర్ణుడు, ఇదిగోండి వాళ్ళ స్పెషల్స్ ఏంటో అక్కడ బోర్డు పైన రాసి పెట్టారనమాట. ఇంకా పైకి వెళ్ళగానే అంతా వుడ్ కర్రలతో అంతా వుడ్ వర్కే అండి, పాతకాలం చెక్కలతో ఎడ్లు బండి అవన్నీ అక్కడ స్పెషల్స్ అవన్నీ రాసి పెట్టారనమాట. ఈసారి ఎప్పుడైనా ట్రై చేద్దాంలే అనుకున్నాము. ఇంకెలాగో వెళ్ళట్లేదు కదా అని చెప్పి ఇంకా లోపల దాకా నేనేమి చూపించలేదు. అదిగోండి ఇంకా మా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అనమాట మిల్క్ షేక్లతో. అసలు ఇవి బ్యాంబో ట్రీస్ అంటారా, బ్యాంబో అవి అలా అనుకుంటా, ఇవి చెక్కలు భలే ఎంత ఈ సైజులో ఉన్నాయి ఒకటి. ఇగోండి మా చిన్నోడికి ఏమో ఏదో పావురం ఏదో కనిపించింది, దాంతో ఆడుతున్నాడు. ఇక్కడైతే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చండి హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో, మంచిగా అనిపిస్తుంది. ఇదిగోండి బయట నుంచి ఇలా ఉందన్నమాట, చూసారా కుండలతో ఎలా చేశారు డిజైన్, అసలు భలే థీమ్ ఎంచుకున్నారు. కెనడా ఫ్లాగ్ అండి అది, అసలు చాలా బాగా పెట్టారు. అక్కడ బావిలా రెడీ చేశారనమాట. ఇక్కడ మా వాడు దేంతో ఆడుతున్నాడు, అది చూపిద్దాం అనేపాటికి ఎగిరిపోయినట్టుంది పావురం. ఇంకా అలా నడుచుకొని కొంచెంసేపు మేము బయట ఎప్పుడు కూర్చోలేదు. ఇది క్రిస్మస్ ట్రీ చూడండి ఎంత బాగా పెట్టారో, అది సంథింగ్ ఏదో బ్యాంక్ వాళ్ళు అనుకుంటా, బాగా పెట్టారనమాట డెకరేషన్ అంతా, లైటింగ్ అంతా దానికి సెట్ చేసి, దానికి మళ్ళీ సీసీటీవీ లాగా చిన్న కెమెరాలు పెట్టారు మొక్కకి, ఎవరు పేయకుండా అనుకుంటా ఐ థింక్.
ఇంకోండి మేము చాలాసేపు ఇక్కడ కూర్చొని మంచి టైం స్పెండ్ చేసామండి. చాలా బాగా అనిపించింది మాకైతే. యాక్చువల్గా అప్పుడప్పుడు షాపింగ్ మాల్స్కి వెళ్తూ బయట కూర్చుంటాం కదా, అలా అనిపించింది అనమాట మాకైతే ఇక్కడ. ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇదిగోండి అక్కడ కొబ్బరి పువ్వులు అమ్ముతున్నారనమాట. కొబ్బరికాయ పువ్వు వస్తుంది కదండి, ఇప్పుడు చాలామంది తింటున్నారు, చాలా మంచిదని చెప్పి, హెల్దీ అని. ఇంకా అక్కడ ఆపోజిట్లో అమ్ముతున్నారనమాట. ఓకేనా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.